సో మీరు సేవ చేస్తూ ఓన్లీ మనసుల్నే మారుస్తున్నారా? సో అండ్ సో ఫౌండేషన్లని పెట్టి ఫండ్స్ కలెక్ట్ చేస్తూ ఉచిత విద్య, వైద్యం, స్కాలర్షిప్స్ అని పేర్లతో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. మీరు దాన్ని అంగీకరిస్తారా? చూడండి, మీ 2 మాటల్లో 2 కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి మీరు ఏమన్నారు, రైస్ బ్యాగ్స్ ఇచ్చి అమాయకులను మార్చేస్తున్నాం అంటున్నారు. 2 మీరు ఏమంటున్నారు, ఫండింగ్ తెచ్చుకుంటున్నాం అని అంటున్నారు. అసలు మాకు ఫండింగ్ ఇచ్చేవారు ఎవరు? మేము ఎవరికి రైస్ బ్యాగ్లు ఇస్తున్నాం? ఇది మీరు చెప్పగలుగుతారా? మీకు ఫారెన్ నుంచి వస్తున్నాయి కదండి. ఏ ఫారెన్ నుంచి వస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది? ఒకప్పుడు ఫారెన్ నుంచి ఫండింగ్ వచ్చింది అనేది వాస్తవమే. కానీ గత కొన్ని సంవత్సరాల నుండి 10-15 సంవత్సరాల నుండి ఫారెన్ ఫండింగ్ అనేది ఎవరికి కూడా రావట్లే. ఎవరికో అడపాదడపా కొంతమందికి వచ్చినా అది కేవలము వారి సంఘాల్లో వారు పోషింపబడ్డానికే తప్ప ఎలాంటి ఉపయోగము ఫారెన్ ఫండింగ్ వల్ల లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈరోజు భారతదేశంలో నుంచే ఫారెన్కి ఫండ్ పంపించే పరిస్థితికి క్రైస్తవులు వచ్చారు. అయితే ఇప్పుడు మరి క్రైస్తవులు రిచ్ అని మీరు ఒప్పుకుంటున్నారా? చాలా రిచ్. క్రైస్తవుల కంటే రిచ్గా ఉన్నవారు ఎవరు లేరు. ఎందులో తెలుసా? ఇవ్వడంలో రిచ్, ప్రేమించడంలో రిచ్. క్రైస్తవుడు ఇతరులని దేవునికి దగ్గర చేర్చడంలో క్రైస్తవులు ఎప్పుడు కూడా ఉన్నవారే. కొందరు మత ప్రచారకులు ఇంటింటికి తిరిగి తమ దేవుళ్ళ గురించి గొప్ప చెప్పుకుంటూ హిందూ దేవుళ్ళని కించపరుస్తూ బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు. మీ దేవుడు గొప్పవాడైతే మీ దగ్గర పెట్టుకోవచ్చు కదా, అది ఇంటింటికి తిరిగి మాకెందుకు చెప్పాలి? అసలు మతం మార్చడం చట్టరీత్యా నేరమని మీకు తెలుసా? బలవంత మత మార్పిడి క్రైస్తవ్యం మీద పదే పదే మోపుతున్న నేరారోపణ ఏంటంటే బలవంత మత మార్పిడి. బలవంత మత మార్పిడి అనేది ఎవరు చేసినా నేరమే. ఇది నేను పదే పదే చెప్తూ ఉంటాను, ఎవరు చేసినా నేరమే. ముఖ్యంగా క్రైస్తవుల్లో ఎవరు కూడా బలవంతంగా మత మార్పిడి చెయ్యరు. అలా చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ బలవంతంగా ఎవరైనా తీసుకొచ్చిన గుర్రాన్ని మనం నీరు వరకు తీసుకెళ్ళగలం, కానీ దాన్ని నీరు త్రాగించలేమని తెలుగులో ఒక సామెత ఉంది. మనం బలవంతంగా చర్చికి తీసుకురాగలం, కానీ వారిని చర్చిలోనే ఎక్కువ కాలము ఉంచలేం. గనుక బలవంత మత మార్పిడి అనేది లేదు. రెండోది, అలా అయితే ఇంటింటికి తిరిగి విగ్రహారాధన చేయకూడదని, తమ దేవుళ్ళే కొలవమని ఎందుకు అలా ప్రచారం చేయడం అవసరమా? ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క ప్రచారం అనేది ఇప్పుడు ఇస్కాన్ వారు కూడా ప్రారంభించారు. చూడండి, ఎవరైనా ఇన్వైట్ చేస్తే వెళ్ళి వారికి దేవుడి గురించి చెప్పడంలో తప్పులేదు. 2, ఎవరైనా మన దగ్గరకు వస్తే వారికి దేవుడి గురించి చెప్పడం తప్పులేదు. బలవంతంగా ఇంట్లోకి వెళ్ళిపోయి ఎవరో మతం మారమని చెప్పరు. మతం మారమని ఎవరో చెప్పరు. వారు దేవుణ్ణి పరిచయం చేస్తారు. మీకు ఇష్టమైతే ఆ దేవుణ్ణి అంగీకరించండి, ఇష్టం లేకపోతే లేదు. దేవుడి గురించి చెప్పడం వేరు, ఈ దేవుని కాదు ఈ దేవుని మొక్కమని చెప్పడం వేరు కదా. కరోనాకి వ్యాక్సిన్ కనుక్కున్న తర్వాత ఆ వ్యాక్సిన్ నా దగ్గరే ఉంచుకోవాలని మీరు అనుకోవచ్చు కదా. ఎందుకు ఇతర దేశాలకు ఇచ్చారు, ఇతర ప్రాంతాలకు ఇచ్చారు, ఇంకా అందరు వ్యక్తులకు ఎందుకు ఇచ్చారు? ఎవడు తయారు చేశాడో వాడే పొడుచుకుని వాడు బ్రతికేయచ్చు కదా. కారణం ఏంటో తెలుసా? నాకు జరిగిన మంచి ఇతరులకు జరగాలనే ఆలోచన చేత వారు కరోనా వ్యాక్సిన్ని ఇతరులకి కూడా పంచడం జరిగింది. వివిధ దేశాలకి వారు పంచిపెట్టడం జరిగింది. ఎప్పుడైతే క్రైస్తవుడు రక్షించబడ్డాడో అతడు పొందిన రక్షణ అతడి దగ్గర పెట్టుకోలేడు. కారణం ఏంటో తెలుసా? అతనిలో ఉన్న దైవ ఆత్మ అతన్ని ఏం చేస్తుందో తెలుసా? ఇతరులని కూడా రక్షణలోకి నడిపించమని అతన్ని ప్రేరేపిస్తుంది. కనుక క్రైస్తవుడు రక్షించబడిన తర్వాత నిస్వార్థంగా, మీకు ఒక విషయం చెప్తాను, శ్రద్ధగా వినండి. క్రైస్తవుడు లాంటి నిస్వార్థపరుడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. నేను మేలు పొందుకున్నాను కనుక, నేను దేవుణ్ణి తెలుసుకున్నాను కనుక, నాకు దేవుడు తెలుసు కనుక ఎదుటివాడు ఎలా పోతే నాకేంటి అనుకునేవాడు క్రైస్తవుడు కాదు. నేను పొందుకున్న ఈ నిజమైన దేవుణ్ణి అందరికీ కూడా పరిచయం చేయాలనేదే క్రైస్తవుడి యొక్క ప్రేమ. అందుకే మేము అందరికీ కూడా దేవుణ్ణి పరిచయం చేయడానికి ఇష్టపడతాం. ఇది బిజినెస్ కాదు, ఇది మత మార్పిడి కాదు. మీరు అనుకున్నట్లుగా ఇదేదో బలవంతమైన రుద్దుడు మరింతకంటే కాదు. క్రైస్తవులకు దేశభక్తి ఉందా? అసలు దేశభక్తి అనే పదం ఏదైతే ఉందో ఆ పదమే రాంగ్ అంటాను నేను. కారణం ఏంటో తెలుసా? గురుజాడ అప్పారావు గారు అంటారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు అంటాడు. నువ్వు మనుషులను ప్రేమించలేవు, కానీ నేను మట్టిని ప్రేమిస్తున్నాను, ఆకాశాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి దేశానికి కొబ్బరికాయలు కొట్టడం, అగరబత్తులు పెట్టడం, భారత్ మాతకి జై అంటాం, ఇతర మనుషులను హింసించడం, నీది ఈ దేశం కాదు నీది పక్క దేశం అని చెప్పడం, ఇది నా దృష్టిలో దేశభక్తి కాదు. నిజమైన దేశభక్తి ఏంటో తెలుసా? ఒక సోల్జర్కి, ఒక సైనికుడికి ఉండేదే, దేశం పట్ల ఉండేదే ప్రేమ. దేశం పట్ల ప్రేమ ఉండాలి, కానీ దేశం మీద భక్తి కాదు ఉండాల్సింది. ఈరోజు చాలా మంది దేశభక్తి అంటూ ఉంటారు, ఆ పదమే రాంగ్ అంటాను నేను. తెలుస్తుంది దీన్ని బట్టి క్రైస్తవులకి నిజంగానే దేశభక్తి లేదని. నేను మరలా చెప్తా ఉన్నాను, దేశం మీద ఉండాల్సింది భక్తి కాదు, దేశము దేవుడు కాదు. దేశము అది ఒక ప్రదేశము, మనకి నివసించడానికి ఒక మంచి ప్రాంతము కనుక ఆ దేశం పట్ల మనకి ప్రేమ ఉండాలి. ఆ దేశం మీద భక్తి కాదు కావాల్సింది. భక్తి ఎవరి మీద ఉండాలి? దైవం మీద మాత్రమే ఉండాలి.
దైవ భక్తి వేరు, దేశం మీద ఉండాల్సిన ప్రేమ వేరు. ప్రతి క్రైస్తవుడికి దేశం మీద ప్రేమ ఉంటుంది. చూడండి, బైబిల్లో భారతదేశము అనే మాట రాయబడి ఉంది గనుక బైబిల్ నమ్మే ప్రతి ఒక్కరికి కూడా భారతదేశం పట్ల చిత్తశుద్ధి ఉంది, భారతదేశం పట్ల ప్రేమ ఉంది. మా గ్రంథంలో మా దేశం గురించి రాయబడి ఉంది. ఈ దేశము మా దేశం అని చెప్పుకోవడానికి మేము గర్వపడుతూ ఉంటాం. అయితే ప్రేమ అంటున్నారు, మరి భారతదేశాని కోసం మీ క్రైస్తవులు ఏం చేశారు అసలు? భారతదేశానికి క్రైస్తవులు ఏమేం చేశారో చెప్తే ఈరోజు మీకు నాకు టైం సరిపోదు. ఇండియన్ స్లావరీ యాక్ట్ 1843లో ఆయన పేరు లార్డ్ ఎలన్ బర్గ్. ఆయన ఇండియన్ స్లావరీ యాక్ట్ని ఆయన తొలగించాడు. భారతదేశంలో ఈయన గవర్నర్ ఆఫ్ ఇండియాగా పనిచేశాడు. ఈయన చేసిన పని ఏంటో తెలుసా? భారతదేశంలో చాలామందిని బడుగు బలహీన వర్గాల్ని వారు కొంతమంది అగ్రకులానికి చెందిన వారు బానిసలుగా వినియోగించుకునేవారు. కొంతమంది స్త్రీలని కూడా బ్రాహ్మణులుగా చెప్పుకుంటున్న వారు పెళ్లి చేసుకున్న తర్వాత 3 రాత్రులు మాతో పడుకోబెట్టాలి అని చెప్పేవారు. ఇలాంటివన్నీ కూడా నిర్మూలన చేసింది ఎవరో తెలుసా? భారతదేశానికి వచ్చినటువంటి క్రైస్తవులే. ఇంకా చెప్పాలంటే కనుక హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్ 1856 ఏం చెప్తా ఉందంటే కనుక ఎవరైనా ఒక స్త్రీ ఈరోజు భర్త చనిపోతే ఇంకా బ్రతికి ఉందంటే ఆ యొక్క స్త్రీ మరొక వివాహం చేసుకుందంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? విడో రీమ్యారేజ్ యాక్ట్ అని 1856లో లార్డ్ డల్హౌసీ అనే ఆయన, ఆ తర్వాత ఆయన సక్సెసర్గా వచ్చిన లార్డ్ కన్నింగ్హమ్ అనేటువంటి ఆ యొక్క వ్యక్తులు ఏం చేశారో తెలుసా? భారతదేశంలో క్రైస్తవ స్త్రీలు భర్త చనిపోతే మరలా వివాహం చేసుకోవచ్చని వారే ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చారు. అమెరికన్ మెథడిస్ట్ మిషనరీ, ఆమె పేరు ఏసబెల్లా థోబోర్న్. ఈమె 18th 19th సెంచరీలో విమెన్ షుడ్ స్టడీ, భారతదేశపు స్త్రీలు కూడా చదవాలి అని ఈమె ఒక చట్టాన్ని తీసుకుని రావడంలో చాలా ప్రాముఖ్యంగా పనిచేసింది. ఈమెతో పాటు అదే సమయంలో పండిత్ రమాబాయి పనిచేసింది. మరో పక్కన విలియం కేరీ గారు సినెట్ ఆఫ్ సెరంపూర్ అనే యూనివర్సిటీ పెట్టి 19th సెంచరీలో ఆయన ఏం చెప్పారు తెలుసా? స్త్రీలు కూడా చదువుకోవాలి, బాలికలు కూడా చదువుకోవాలనేటువంటి ఆ యొక్క చట్టాన్ని తీసుకురావడానికి ఈయన చాలా కృషి చేశాడు. అంతేకాదు చదువుని వారికి హాస్టల్ని కూడా ఫ్రీగా అందింపజేశాడు. ఇంతేకాదు సింథియా ఫారర్ అనేటువంటి అమెరికా మిషనరీ ఒక ఆమె ఇదే సమయంలో ఎప్పుడనంటే కనుక 1820స్లో ఈమె ఏం చేసిందో తెలుసా? ముంబైలో ఆ యొక్క అమ్మాయిలు చదువుకోవాలి అనేటువంటి ఒక నినాదాన్ని ఈమె తీసుకొచ్చింది. కల్కట్టాలోనేమో సెరంపూర్ పెట్టి ఈయన విలియం కేరీ పనిచేస్తూ ఉంటే అదే సమయంలో సింథియా ఫారర్ ఈమె ముంబైలో స్త్రీల కొరకు పనిచేస్తూ ఉంది. అలాగే రాసా క్లోరిందా అనే ఆమె అదే సమయంలో తిరునల్వెల్లిలో ఈమె పనిచేస్తుంది. 17th 18th సెంచరీలో స్త్రీలు చదువుకోవాలనేటువంటి చట్టం రావడానికి వీరందరూ కూడా కృషి చేశారు. దీనికి గల కారణము క్రైస్తవ మిషనరీలే. అంతేకాదు చార్ల్స్ మీడ్ అనే ఆయన స్త్రీలు ఈరోజు జాకెట్లు వేసుకుంటున్నారంటే దళిత స్త్రీలు, ఈరోజు చాలామంది స్త్రీలు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు కాకుండా స్త్రీలు ఎవరెవరైతే జాకెట్ వేసుకుంటున్నారో దాని కొరకు చార్ల్స్ మీడ్ అనే ఆయన పోరాడాడు. లండన్ వెళ్ళి అక్కడ పోరాడి ఇక్కడ చట్టాన్ని తీసుకుని వచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే హాస్పిటల్స్ కట్టారు మిషనరీలు, చదువుని వారు ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే స్త్రీలని సతీ సహగమనం నుంచి కాపాడారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఈ యొక్క క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి చేశారు. ఇప్పటికీ కూడా క్రైస్తవులుగా పిలువబడేవారు భారతదేశానికి చాలా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు.